హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫీనిక్స్ ట్రేడింగ్ అకాడమీ. ఈ రోజు నుంచి మనం ఎన్ఐఎస్ఎం ఈక్విటీ డెరివేటివ్స్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది తెలుగులో ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకు ఎక్కడ కంటెంట్ దొరకట్లేదు, నేర్చుకోవాలన్నా ఎక్కడ దొరకట్లేదు. ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. ఈ రోజు నుంచి మనం డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం స్టార్టింగ్ ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఆఫ్ డెరివేటివ్స్. ఇందులో మనకు మెయిన్గా ఫస్ట్ బేసిక్ ఆఫ్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ అంటే ఏంటి, డెరివేటివ్ అంటే ఏంటి, దీని గురించి నేర్చుకుందాం. ఫస్ట్, డెరివేటివ్ అనేది ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్. ఈ డెరివేటివ్ వచ్చేసి దీని వాల్యూని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దేని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. దీని వాల్యూ వచ్చేసి మనకు మెయిన్గా అది ఏదైతే అండర్లైన్ అసెట్ పైన డిపెండ్ అవుతుందో దాన్ని బట్టి మనం దాని వాల్యూ వచ్చేసి ఆ డెరివేటివ్ వాల్యూ వచ్చేసి డిసైడ్ అనేది చేస్తాం. ఇందులో దాని యొక్క అండర్లైన్ అసెట్స్ ఏవేవి వస్తాయి మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి స్టాక్స్ అనమాట. స్టాక్స్ స్టాక్స్ అంటే మనకి ఏంటి, ఈ రిలయన్స్ షేర్స్ కావచ్చు, టాటా కంపెనీ షేర్స్ కావచ్చు, ఇలా చాలా రకాల డిఫెన్స్ సెక్టర్ సంబంధించినవి, ఐటీ సెక్టర్ సంబంధించినవి, ఇలా చాలా రకాలైనటువంటి సెక్టర్ సంబంధించిన స్టాక్స్ కావచ్చు, షేర్స్ బై చేయడానికి ఈ డెరివేటివ్స్లో మనకు పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేంటి, ఇండెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇలా వీటిని ఇండెక్స్ అంటాం. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం డీప్గా. నెక్స్ట్ కమ్యూనిటీస్. కమ్యూనిటీ అంటే ఏంటి, ఇందులో రా మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. క్రూడ్ ఆయిల్స్ కావచ్చు, గోల్డ్, సిల్వర్, ఇలా వీటిని కమ్యూనిటీస్ అంటాం. నెక్స్ట్ కరెన్సీస్. ఈ కరెన్సీస్ వచ్చేసి మనం ఫారెక్స్లో చూస్తాం. క్రిప్టో కరెన్సీస్ అని, ఇండియన్ యూఆర్ అని చెప్పేసి, ఆస్ట్రేలియా కరెన్సీస్, యూఎస్డి డాలర్, వీటిని కరెన్సీస్ అంటాం. వీటిపైన ఇది మనకు ఏదైతే మనం తీసుకుంటామో దాని యొక్క వాల్యూ అనేది, డెరివేటివ్ వాల్యూ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం స్టాక్స్ తీసుకుంటే దానికి ఒక సెపరేట్ వాల్యూ ఉంటుంది, ఇండెక్స్ తీసుకుంటే దానికి ఒక సెపరేట్ వాల్యూ ఉంటుంది, మనం కమ్యూనిటీస్ తీసుకుంటే దానికి కమ్యూనిటీస్ యొక్క వాల్యూ అనేది వేరుగా ఉంటుంది. ఇలా మనం తీసుకున్న ప్రతిసారి దాని యొక్క వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకోసమే దీనికి మెన్షన్ ఏం చేశారు ఇక్కడ, డిరైవ్ ఫ్రమ్ ద అండర్లయింగ్ అసెట్. మనం ఏదైతే అండర్లయింగ్ అసెట్ తీసుకుంటామో దాని వాల్యూ అనేది చేంజ్ అవుతూ, ఆ కాంట్రాక్ట్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ వెళ్తుంది అని చెప్పేసి, దాని యొక్క పాలసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చేంజ్ అయిపోతూ వెళ్తాయి. ఇదే డెరివేటివ్స్ అంటుంది. దీన్ని డెరివేటివ్ అంటారు, ఈక్విటీ డెరివేటివ్స్. నేమ్లో నేను మనం క్లియర్గా, ఇది క్లియర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈక్విటీ డెరివేటివ్స్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎవరు ట్రేడ్ చేస్తారు ఇందులో. మనకు ముందుగానే తెలుసు ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అని చెప్పేసి. ఇందులో ఏంటి, బై అండ్ సెల్. మనం ఇందులో ఏం చేసేది ఉండదు. మనకి ఏం చేస్తే ప్రాఫిట్ వస్తుంది, బై చేయాలి, సెల్ చేయాలి. ఇంకో మెథడ్ ఏంటి, సెల్ చేసి బై చేయాలి. బేరిష్ మెథడ్, బేరిష్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి బుల్లిష్, బై చేసి సెల్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి సెల్ చేసి బై చేస్తాం, దాన్ని బేరిష్ మెథడ్ అంటారు. మనకు ఇంకా డెప్త్ వెళ్తే ముందులో మనకు క్లియర్గా ఐడియా వస్తుంది. నెక్స్ట్ వన్, ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో చూద్దాం. ఇందులో హెడ్జర్స్. హెడ్జర్స్ ఎవరు, మనకు మార్కెట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ట్రేడ్స్ తీసుకుంటారు. వీళ్ళు ఎక్కువ రిస్క్ చేయకుండా ఏదైతే తీసుకున్నారో, ఇప్పుడు జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ మనం రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఒక న్యూ బైక్ తీసుకున్నారు. దానికి ఏంటి, భవిష్యత్తులో ఏమైనా యాక్సిడెంట్స్ అవుతే మనకు మళ్ళీ వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళు అమౌంట్ పే చేసే విధంగా మనకు పాలసీస్ ఉంటాయి. అలా బై చేస్తాం. ఇలాగనమాట రిస్క్ తగ్గిస్తారు. మనకు మొత్తానికి కవర్ కాకుండా కొద్ది వరకు మన లాస్ని ఇవి భర్తీ చేస్తాయి అనమాట. ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగానే. ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ ఎగ్జాంపుల్గా రిలయన్స్ తీసుకుందామండి. రిలయన్స్ ఒక దీని ప్రైస్, షేర్ ప్రైస్ వచ్చేసి ఒక 2000 అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ హెడ్జర్స్ ఏం చేస్తారు, వీళ్ళు ఏవైతే షేర్స్ ఉన్నాయో
క్వాంటిటీ ఎక్కువ ఉంటాయిగా, ఒక 20,000 క్వాంటిటీ, 30,000 క్వాంటిటీ ఉన్నాయి. హెడ్జర్స్ అంటే వీళ్ళు ఏంటి, ఇన్స్టిట్యూషన్స్ అనమాట. కార్పొరేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, ఇలా వీళ్ళ చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి వీళ్ళ దగ్గర. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మన ఇప్పుడు 2000 దగ్గర వీళ్ళు బై చేశారనుకోండి, వీళ్ళు అది ఏదైతే క్వాంటిటీ ఉన్నాయో ప్రాఫిట్లో ఉన్నప్పుడు మార్కెట్ వాళ్ళకు ఫాల్ అవుతుంది అనిపించినప్పుడు అంత క్వాంటిటీ సెల్ చేయలేరు కదా. వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు ఎవరు హెడ్జర్స్ కాబట్టి దానికి ఆపోజిట్లో ఏం చేస్తారు, ఇప్పుడు బై సైడ్ ఉన్నప్పుడు ఆప్షన్స్లోకి వెళ్తారు, అక్కడ సెల్ సైడ్ బై చేస్తారు అనమాట. అంటే ఏంటి, ఒక సైడ్ లాస్ వస్తే ఇంకో సైడ్ ప్రాఫిట్ గెయిన్ చేస్తారు. వీళ్ళని ఏమంటారు, హెడ్జర్స్ అంటారు అనమాట. హెడ్జర్స్. జస్ట్ లైక్ మనం ఒక రియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనకు రైతులు ఉన్నారు. రైతులు ఏం చేస్తారు, మొక్కజొన్న పంట వేసారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, ముందుగా వాళ్ళు ఏదో కంపెనీ సెలెక్ట్ చేసి కంపెనీ వాళ్ళు వచ్చి వీళ్ళకి ఏదైతే మొక్కజొన్న విత్తనాలు ఉంటాయో ఆ మొక్కజొన్న విత్తనాలు ఇస్తే, వీళ్ళు పంట అనేది వేసిన తర్వాత వీళ్ళకు ముందుగానే, ఇంకా పండక ముందే వీళ్ళనేది ఒక కాంట్రాక్ట్ నిర్ణయిస్తారు. మనం ఇంత టైం, 6 మంత్సా 7 మంత్సా టైము, క్వాంటిటీ ఎంత, అది ఎంత పండితే ఒక ఎకరానికి ఎంత పండితే అంత క్వాంటిటీ, ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. క్వింటానికి ఒక 2000 అనుకోండి, 2000 క్వింటానికి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఒక 6 మంత్స్ తర్వాత మార్కెట్ రేట్ 2000 కంటే ఎక్కువ ఉంటే ఆ యొక్క కంపెనీ వాళ్ళు ప్రాఫిట్ పొందుతారు. 2000 కంటే తక్కువ ఉంటే కంపెనీ వాళ్ళు లాస్ అవుతారు. ఇందులో ఎవరో ఒకరు లాస్ అనేది కామన్ ఉంటుంది. క్లియరా. ఏమవుతుంది, ఫిక్స్ రేట్ అనమాట. అది ఐదర్ గెయిన్ పెరిగినా సరే తగ్గినా సరే ఆ ఫిక్స్ రేట్ ఏదైతే వాళ్ళు నిర్ణయించుకుని ఉంటారో ఆ రేట్కి అమ్మాల్సి ఉంటుంది. ఇదే డెరివేటివ్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ స్పెక్యులేషన్స్ ఎవరు, నార్మల్గా ట్రేడ్ చేసేవాళ్ళు, అంటే మన రీటైల్ ట్రేడర్స్ అనమాట. వాళ్ళు ఏంటి, ఎటో ఒక సైడ్ ఉంటారు, రెండు సైడ్లు ఉండకుండా ఎటో ఒక సైడ్ ఉంటారు. ఏదర్ మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి మార్కెట్ పెరుగుతుందని ఒక సైడ్, లేదు కొంతమంది ఏం చేస్తారు, మార్కెట్ పడుతుందని చెప్పేసి మార్కెట్ పడుతుంది సెల్లింగ్ సైడ్ కొంతమంది ఉంటారు. ఇలాగా వాళ్ళు ఎటో ఒక సైడ్ ఉంటారు అనమాట, రెండు సైడ్లు ఉండకుండా. వీళ్ళని స్పెక్యులేషన్స్ అంటారు. అంటే ఏంటి, ముందుగా ఫ్యూచర్లో మార్కెట్ ఎలా ఉండబోతుందని వాళ్ళు ప్రిడిక్షన్ చేసి వాళ్ళు అనాలిసిస్ చేసి అటు సైడ్ వాళ్ళు అనేది ట్రేడ్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ ఈ ఆర్బిట్రేజర్స్. ఈ ఆర్బిట్రేజర్స్ అనే వాళ్ళు ఎవరంటే, వీళ్ళు మార్కెట్, మనం జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనకు ఏంటి మార్కెట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మేకలు అమ్మే మార్కెట్ ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, జస్ట్ ఎగ్జాంపుల్గా హైదరాబాద్ మార్కెట్ ఒకటి ఉందనుకోండి. హైదరాబాద్ మార్కెట్లో ఏంటి, ఈ మార్కెట్ వచ్చేసి 20,000, ఒక మేక వచ్చేసి 20,000 ఉంటుంది. దాని పక్కన ఏముంది, నార్మల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే కర్నూలు మార్కెట్ అనుకోండి. ఇక్కడ ఏంటి 25,000 పోతుంది. ఆ 5,000 అనేది ఆ మార్కెట్లో బై చేసి ఈ మార్కెట్లో సెల్ చేస్తారు దాన్ని. వీటిని ఆర్బిట్రేజర్స్ అంటాం. ఇక్కడ మనం మార్కెట్లో తీసుకుంటే ఏమున్నాయి, ఎక్స్చేంజెస్ ఉన్నాయి మార్కెట్స్. ఎన్ఎస్సి ఒకటి, బిఎస్సి ఒకటి. వీటిలో ఏమవుతుంది, రిలయన్స్ ఉందనుకోండి ఎగ్జాంపుల్గా, జస్ట్ లైక్ 2000 ఉందనుకోండి షేర్ ప్రైస్ ఎన్ఎస్సిలో. బిఎస్సి ఏమవుతుంది, బిఎస్సిలో 2010 రూపీస్ ఉందనుకోండి, ఇక్కడ బై చేసి బిఎస్సిలో సెల్ చేస్తారు. ఈ ఆర్బిట్రేజర్స్ చేసే వరకు ఇదనమాట. వీళ్ళు మార్కెట్లో వచ్చేసి మెయిన్గా పార్టిసిపేషన్ చేసేవాళ్ళు ఎవరు, హెడ్జర్స్, స్పెక్యులేటర్స్, ఆర్బిట్రేజర్స్. ఇలా 3 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏమున్నాయి మనకి ఇప్పుడు. ఇంతకుముందు మార్కెట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో తెలుసుకున్నాం, డెరివేటివ్స్ మార్కెట్లో. నెక్స్ట్ అక్కడ ఏం బై చేస్తారు, ప్రోడక్ట్స్ ఏమున్నాయి, వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ ఏమున్నాయి చూసుకుంటే టైప్స్ అన్నమాట. టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ అంటాం వాటిని. ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్వర్డ్స్. ఫార్వర్డ్స్ అనేది మనం మాట్లాడుకునేది ప్రతి ఒక్కటి కాంట్రాక్టే, గుర్తుపెట్టుకోండి. అన్ని కాంట్రాక్ట్సే ఉంటాయి. ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది, ఇందులో మెయిన్గా మనకు రెండు పార్టీలు ఉంటాయి అనమాట. మీడియేటర్ ఎవరు ఉండరు ఇందులో.
ఇందులో ఇద్దరు పార్టీస్ ఉంటాయి. అంటే డైరెక్ట్ కాంట్రాక్ట్ అనమాట. ఇప్పుడు కంపెనీ టు మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్‌లో తీసుకున్నాంగా. రైతు అటు సైడు మొక్కజొన్న వేసే రైతు ఉంటాడు. ఆపోజిట్‌లో ఎవరు కంపెనీ యజమాని, డీలర్ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన మీడియేటర్ ఎవరు ఉండరు. డైరెక్ట్ వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటారు. ఫ్యూచర్‌లో ఉండబోయే రేట్‌కి ఈ రోజే కాంట్రాక్ట్ రాసుకుంటారనమాట వాళ్ళు. దీన్నే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంటాం. క్లియర్ అయిందా? ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంటే జస్ట్ సింపుల్ అనమాట. ఇప్పుడు ఈరోజు కాంట్రాక్ట్ రాసుకుంటారు వాళ్ళు. ఫ్యూచర్‌లో ఇన్ని క్వింటాలు పండితే ఇంత రేటు. టూ ఒక క్వింటాల్ వచ్చేసి 2000 అనుకుంటే, ఫ్యూచర్‌లో ఆ రేట్ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. దానికి వాటికి ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళు ఏదైతే రేట్ అనేది ఫిక్స్ చేసుకుంటారో ఫస్టే, ఆ రేట్‌కే ఆ రైతు అనేది అమ్మాల్సొస్తది. లేదు నాకు 2500కి మార్కెట్ ఉంది. నేను 2500కి అమ్ముతానంటే అలా ఉండదనమాట. వాళ్ళు 2000కే ఏదైతే కాంట్రాక్ట్ రాసుకున్నారో, ఆ కాంట్రాక్ట్‌కే అమ్మాలి. దాన్నే ఫార్వర్డ్స్ అంటారు. ఇందులో రిస్క్ ఉన్నాయి. ఏంటి? ఆ రైతు యొక్క అబ్జెక్షన్ చేయొచ్చనమాట. నేను అమ్మను నీకు 2500 మార్కెట్ ఉంది. ఇలా చాలా రిస్కులున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఫీచర్స్. ఫీచర్స్ అనేవి సేమ్. ఇది ఒక కాంట్రాక్టే. ఇందులో ఏంటి? మీడియేటర్ ఉంటారు. ఎవరు? ఎక్స్‌చేంజెస్ అనమాట. ఎన్ఎస్‌సి, బీఎస్‌సి ఇలా మీడియేటర్‌గా మనకు బై చేసుకున్న, సెల్ చేసుకున్న మీడియేటర్ ఉంటాడు కాబట్టి, ఈ ఎక్స్‌చేంజ్‌లు ఏంటి? ఆ కాంట్రాక్ట్‌లు డైలీ కాంట్రాక్ట్‌లు ఉంటే డైలీ కాంట్రాక్ట్, వీక్లీ కాంట్రాక్ట్ ఉంటే వీక్లీ కాంట్రాక్ట్‌లు సెటిల్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఆప్షన్స్. సేమ్. ఈ ఆప్షన్స్ అనేవి ఇందులో మనకు బై అండ్ సెల్లింగ్ అండర్‌లయింగ్ అసెట్స్ ఉంటాయి. సేమ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము ఫ్యూచర్‌లో ఎలాగుంటదో. ఇందులో కూడా మనకు ఇండెక్స్‌లో బై చేసుకోవడానికి, స్టాక్స్‌లో బై చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం ముందు ముందు వీడియోస్‌లో ఆప్షన్స్ అంటే ఏంటి? ఫీచర్స్ అంటే ఏంటి? ముందు ముందు వీడియోస్‌లో క్లియర్‌గా తెలుసుకుందాం. స్వాప్స్. ఈ స్వాప్స్ వచ్చేసరికి మనకు ఈ ఫ్యూచర్ క్యాష్ ఫ్లో ఉంటాయిగా కరెన్సీస్ అనమాట వీటికి. మెయిన్‌గా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కావచ్చు, ఈ కరెన్సీస్ రేట్స్ వచ్చినప్పుడు ఈ స్వాప్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. ఎందుకు? ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కరెన్సీస్ రేట్స్ పెరగొచ్చు అనే ఉద్దేశ్యంతో ఈ రోజే ఫిక్స్ చేస్తారు. చాలామంది కొన్ని కోట్లలో వడ్డీ తీసుకుంటారు. అమౌంట్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళేంటి ఫ్యూచర్ ముందుగానే ఆ ప్రైస్ అనేది లాక్ చేస్తారనమాట. కాంట్రాక్ట్ 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 రాసుకుంటారు. దాన్ని స్వాప్స్ అంటాం. ఇలాగ మనకు ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ మనకు మెయిన్ గుర్తుంచుకొని క్వెషన్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ నుంచి ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అనేది ఓటీసీ కాంట్రాక్టా కాదా అని క్వెషన్ అడుగుతారు. ఎస్ ఆర్ నో అంటారు. ఓటీసీ అంటే ఏంటి? ఓవర్ ద కౌంటర్ అనమాట. అంటే ఏంటి? ఎక్స్చేంజెస్ రిలేటెడ్ కాకుండా ఓన్లీ ఇవి ఏవైతే 2 పార్టీస్ మీడియేటర్ ఎవరు లేకుండా డైరెక్ట్ 2 పార్టీస్ ఏవైతే కాంట్రాక్ట్ రాసుకుంటాయో ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంటాం. యెస్, ఈరోజు మనం బేసిక్‌గా డెరివేటివ్ తెలుసుకుందాం అన్నమాట. చాప్టర్ 1 కంప్లీట్ చేసాం. ఇందులోనే ఇవే అన్నమాట. గోల్డ్ రేట్స్ స్పెక్యులేషన్స్ అని చెప్పాము ట్రేడర్స్. ఈ కమోడిటీస్‌లో బై చేయడం గోల్డ్ కమోడిటీస్‌లో ఉంటుంది రా మెటీరియల్. నెక్స్ట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అన్నప్పుడు ఈ యొక్క మనం మొక్కజొన్న అని చెప్పాము స్టోరీ. ఇది రైతన్నమాట. ఈ హెడ్జింగ్ వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ కంపెనీస్ హెడ్జింగ్ ప్రాసెస్ ఎక్కువ యూజ్ చేస్తాయి. అంటే వాళ్ళు బల్క్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ఈ ఆర్బిట్రేజ్ చెప్పాముగా రిలయన్స్ ఒక ₹2000 ఉంది. ఈ బిఎస్‌లో ₹2010 ఉంది. ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేస్తారనమాట. ఒక మార్కెట్‌లో బై చేసి ఇంకో మార్కెట్‌లో సెల్ చేసే వాళ్ళని ఆర్బిట్రేజర్స్ అంటారు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మన టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వండి. బయోలో లింక్ ఉంది. మీకు డైలీ ఇంకా ఇటువంటి అప్డేట్స్ ఏవైనా కావాలంటే, బిట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఏమేమి తెలుసుకున్నామో ఇక్కడ జస్ట్ పాయింట్స్ వైస్ ఉన్నాయి. డెరి డిరైవ్ డెరివేటివ్ వాల్యూ డిపెండ్స్ ఆన్ అండర్లయింగ్ అసెట్. మనం అండర్లయింగ్ అసెట్ తెలుసుకున్నాక దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? స్టాక్స్, కమోడిటీస్, కరెన్సీస్
ఇలాగనమాట ఇండెక్స్. ఇందులో ఎవరెవరు ఎంటర్ అవ్వడానికి పార్టిసిపేషన్స్ ఎవరెవరు ఉన్నారు? హెడ్జింగ్ చేసేవాళ్ళు, స్పెక్యులేషన్ చేసేవాళ్ళు, ఆర్బిట్రేజర్స్ ఇలాగనమాట. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? టూ పార్టీస్ మధ్యన మీడియేటర్ ఎవరు లేకుండా టూ పార్టీస్ మధ్యన ఏదైతే కాంట్రాక్ట్ జరుగుతుందో అది ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్, కస్టమైజ్డ్ అనమాట. ఇది మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. అంటే మనకు ఫిక్స్డ్ ఏమి ఉండదు. మనం కాంట్రాక్ట్ రాసుకునేటప్పుడు మనకు ఇద్దరి మధ్యన ఏ విధంగా అయితే రిలేషన్ ఉంటుందో దాని తగ్గట్టు రాసుకోవడానికి వీలవుతుంది. ఫ్యూచర్స్ వచ్చేసి స్టాండర్డ్స్ అనమాట. అంటే ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనకు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసి ఉంటారు దాంట్లో. ఇందులో ఏంటి? ఎక్స్చేంజ్ అనేది ట్రేడ్ అవుతూ ఉంటాయి. మిడిల్‌లో మనకు మీడియేటర్‌గా ఎక్స్చేంజ్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఆప్షన్స్ వచ్చేసరికి మనకు బై రైట్, కాల్ రైట్ ఉంటుంది. పార్టిసిపేట్స్, హెడ్జర్స్ అదే చెప్పాను ఇంతకుముందు. హెడ్జర్స్, స్పెక్యులేషన్స్, ఆర్బిట్రేజర్స్. ఇందులో ఏంటి అడ్వాంటేజ్ ఏమంటే లివరేజ్ ఉంటుందన్నమాట. మనకు 2x, 3x లివరేజ్ అనేది ఇందులో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.